మార్చబడ్డాయా? వస్త్రాలు అంటే ఈ వస్త్రాలు కాదు కదండి. మనం వేసుకునే వస్త్రాల మీద చిన్న డాగున్నా, లేకపోతే చిన్న చిరిగిన ఇస్త్రీ లేకపోయినా, కానీ ఏం చేస్తాం, మనం వాటిని తీసేసి మార్చేస్తాం వెంటనే. ఏదైనా కానీ ఒకవేళ మనం వేసుకునే వస్త్రం మీద ఏదైనా చిన్నది ఏదైనా దారం ఊడినా కానీ ఏం చేస్తామండి, వెంటనే మార్చేస్తూ ఉంటాం. సో ఈ వస్త్రాలు కూడా, మనం వేసుకునే వస్త్రాలు కూడా మన ఉన్నతనాన్ని తెలియచేస్తూ ఉంటాయి కదండి. మనం వేసుకునే వస్త్రాలు కూడా ఏం చేస్తూ ఉంటాయి, మన డిగ్నిటీని తెలియచేస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోండి, వారు ప్యూర్ కద్దరు కాటన్ వేస్తూ ఉంటారు. వారు చూసినట్టే వారు ఏమంటామంటే రాజకీయ నాయకుల్లా కనబడతారు అంటూ ఉంటారు, ఎందుకంటే వస్త్రాలను బట్టి. సో మనం చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, మన రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక వైట్ షర్ట్ కాకి ప్యాంట్ వేసుకుని ఆయన కనబడ్డాడు అనుకోండి, ఏం కనబడుతుంది మనకు, వెంటనే మనసులో ఏమొచ్చేస్తుంది, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఏం చేద్దాం, హెల్మెట్ పెట్టేసుకుంటాం. లేకపోతే కార్లో వెళ్ళే వాళ్ళు అయితే వెంటనే సీట్ బెల్ట్ పెట్టేస్తారు, పక్క ఆఫ్ చేసేసి. ఎందుకంటే వారు వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి వారు చేసే పని, వారు చేసే ఉద్యోగము, అదే రీతిగా వారు ఏ రీతిగా ఉన్నారనే దాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా పై వస్త్రాలు కాదు నేను మాట్లాడేది ఈ రోజున, హృదయం అనే వస్త్రము, లేకపోతే మన జీవితంలో ఉండేటువంటి ఆ పాపం అనే వస్త్రాలు తీయబడాలి. దానికి ఈరోజు అంశంగా మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. ఇక్కడ ఆగుదామండి. దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వలకి ఏం చేశాడండి, చర్మపు చొక్కాయలు తొడిగించాడు. అసలు చర్మపు చొక్కాయలు తొడిగించడానికి కారణం ఏంటి? అసలు దేవుడైనటువంటి యెహోవా ఆదామును అవ్వను సృజించినప్పుడు వారి వస్త్రాలు ఎలా ఉన్నాయంటే మహిమ వస్త్రాలుగా ఉన్నాయి, మహిమ దేహాలుగా ఉన్నాయి. దేవుని యొక్క మహిమతో వారి యొక్క దేహాలు నిండిపోయినాయి. కాబట్టి వారు సిగ్గు ఎరుగకుండా ఉన్నారు. దాన్ని మనం వస్త్రాలు, మహిమ వస్త్రం అని కూడా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే వీరు దేవుని యొక్క మహిమ అనే వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వారు అనుసరించకుండా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా, దేవుడు చేయొద్దన్న పని చేసి అవిధేయమైనటువంటి కార్యము వారు చేశారు. అవిధేయత చూపించారు దేవుని మాటకి. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించారో, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, వెంటనే వారు ఏమైపోయారంటే వారి యొక్క మహిమను పోగొట్టుకున్నారు. వారి మీద ఉన్నటువంటి ఆ మహిమ తొలగిపోయింది. వారి మీద ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ తొలగిపోయింది. అనుకుంటే వారు అంటారు, నీ మాట విన్నప్పుడు మేము సిగ్గుపడ్డాం, ఎందుకంటే మాకు సిగ్గేటో తెలిసింది, మా దేహాలు మేము చూసుకున్నప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థమైంది. అందుకుంటే నీ ఎదురుకు రావడానికి మాకు సిగ్గేసింది, భయం వేసింది. అందుకుంటే ఆదాము ఏం చేస్తూ ఉంటాడంటే అంజూరపు ఆకులు ఏం చేస్తూ ఉంటాడండి, ఆయనకు బట్టలుగా చేసుకుంటూ ఉంటాడు. సో ఇది గమనించి దేవుడు ఏం చేశాడంటే, మీరు సిగ్గుపడుతున్నారు కాబట్టి ఇదిగో నేను ఏం చేస్తానంటే 2 గొర్రెలను వధించాడు ఆయన. అప్పుడే బలి చేసేసాడు ఆయన. ఎవరి నిమిత్తం? ఆదాము అవ్వల నిమిత్తం. వారు చేసినటువంటి అవిధేయమైనటువంటి కార్యము నిమిత్తం, వారు చేసినటువంటి అవిధేయమైన పని నిమిత్తం ఆనాడే దేవుడు గొర్రె పిల్లలను బలిగా అర్పించాడు, రక్తము చిందించాడు. వాటి యొక్క చర్మాన్ని వీరికి ఏం చేశాడండి, వస్త్రాలుగా దేవుడు పెట్టాడు. సో ఇది అంశానికి సంబంధించినటువంటి వాక్యం. అయితే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. వారు కూడా వస్త్రాలు తీసేశారు. ఏ వస్త్రాలు? పైన వస్త్రాలు కాదు. ఆ పైన వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు, లేకపోతే ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలను కూడా మనం పరీక్షించుకోవాలి.
అన్వయించుకోవాలి. వాక్యం వినటము కాదు, కానీ విన్నా మనం ఏం చేయాలి, దాన్ని మనం అన్వయించుకోవాలి. మన ఇష్టం లేనివి వాటిని మనము తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసే పని ఏంటంటే వింటారు, వినటం మట్టుకు వింటారు, కానీ దాన్ని గ్రహించరు, దాన్ని అన్వయించుకోరు. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నా, బైబిల్ వాక్యం వస్తుందంటే, దేవుని యొక్క మాటలు ప్రకటించాలంటే ప్రతిరోజు ప్రభుని అడుగుతాం, ప్రభు పాదాల దగ్గర అడుగుతాం, ప్రభు ఏంటి నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి, నాతో మీరేం మాట్లాడబోతున్నారు అన్న విషయాన్ని ప్రభు దగ్గర అడిగి లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఎక్కడుందో బైబిల్లో చూడాలి, వాటికి సంబంధించిన వచనాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఇవన్నీ కూడా ప్రభు చెబితేనే చేస్తూ ఉంటాం. మాకేదో ఖాళీగా ఉండో, లేకపోతే ఖాళీగా ఊరంతా తిరుగుతూ చేయము ఇలాంటి పనులు. సో కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం అన్వయించుకోవాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు నేను అన్వయించుకొని దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా ఇదిగో ఇది నీ ప్రజలకు చెబుతుండగా వారి హృదయాల్లో కూడా కార్యం జరిగించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీ వస్త్రాలు మార్చబడాలి, మన వస్త్రాలు మార్చబడాలి. నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేసినట్టుగా మన వస్త్రాలు, వేసుకునే వస్త్రాల మీద డాగున్నా, మచ్చున్నా, చిరిగినా, ఏది చేసినా కానీ దాన్ని వెంటనే తీసి పాడేస్తూ ఉంటాం. నా బట్టలు చూస్తే మాస్టర్ గారు చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే వైట్ డ్రెస్, వైట్ షర్ట్ వేసుకెళ్ళానా ఏదో కంటించుకొస్తా, ఆవిడ అంటది వేసుకెళ్ళొద్దు అంటది, వేసుకెళ్ళొద్దు మీరు వైట్ షర్ట్ వేసుకెళ్ళొద్దు అంటది. ఎందుకంటే ఏదో ఒకటి అంటుకున్న దాన్ని ఏదైనా గొమ్మని మేమేం చేస్తామంటే, అమ్మ బాబు అంటుకుంది కదా, మళ్ళీ ఆవిడ చూస్తే పెద్ద గొడవ ఏం చేస్తాం అంటే నీళ్ళు తీసి వెళ్ళగంటే అదే పెద్ద అయిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఉదికినప్పుడు చూస్తుంది అనమాట, చూసి నీకు బట్టలు కూడా వేసినట్టు. సో అలాంటి షర్ట్లు ఏమి తీసేసి పక్కన వేసింది ఆవిడ. నేను కూడా తీసాను, ఆ ఎద్దు వేసుకుని అంటూ ఉంటాను. సరే వేసుకునే షర్ట్లే, మనం వేసుకునే బట్టలే మనకు నచ్చకపోయినా, లేకపోతే దాని మీద చిన్న కాగులున్నా, చిరిగినా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. మరి దేవుడు మన యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఈ ఆత్మీయ సౌందర్యము చాలా దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా లేకపోతే దేవుడు మనను ఆయన దగ్గరకు చేర్చుకోవడం అన్న విషయాన్ని గ్రహించాలి. నీవు నేను చేసే భక్తి దేవుడి దగ్గర చేరడానికే, అంతేనా? అందుకునే చేస్తాం భక్తి, దేనికైనా చేస్తున్నామా? నీవు నేను చేసే భక్తి, నేనైనా మీరైనా చేసే భక్తి దేనికోసం అంటే, నేను దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గర నా నివాసం ఉండాలి, ఆయనతో నేను జీవించాలి, ఆ పరలోక రాజ్యంలో, ఆ స్వర్గంలో నేను ఉండాలి, ఆయనతో నిత్యం నేను బ్రతకాలని ఈ భూమి మీద మనం భక్తి చేస్తున్నాం. ఆదివారం వచ్చింది కదా అని ప్రార్థనకి వెళ్ళిపోవాలి, శుక్రవారం వచ్చింది కానీ ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఇలాగ ఆలోచనలతో మనం భక్తి చేయకూడదు. మనం చేసే భక్తి ఆయనతో కూడా ఉండేటట్టుగా మన భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలి అంటే మన వస్త్రాలు మార్చబడాలి. మన వస్త్రాలు మొట్టమొదటిగా చూద్దాం బిడ్డలారా. ఆదికాండం, అదే ఆదికాండం ఉందండి, 41వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. మళ్ళీ చెప్తున్నా, ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. జాగ్రత్తగా చదవండి, మీరు చదవండి పర్వాలా. సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం చెప్తాం కనుక హల్లెలూయా. ఇక్కడ యోసేపు గురించి మనకు తెలియజేయబడుతుంది. యోసేపుకి రాజుగారు, ఫరో రాజుగారు ఏం చేశారటండి, సన్నపు నార బట్టలు ధరించారట.
ఈ సన్నపు నారబట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే రాజరికానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఈ సన్నపు నారబట్టలు ధరించక ముందు ఆయన ఏ వస్త్రాలు కలిగి ఉన్నాడు? ఈ రాజుగారు తీసుకొచ్చి ఆయన చేతికి ఉంగరాన్ని తొడిగించి ఆయన వస్త్రాలు తీసేశాడు, బట్టలు తీసేశాడు. ఈ బట్టలు తీసేసి ఏం చేశాడండి? సన్నపు నార బట్టలు ధరింపజేశాడు. ఈ సన్నపు నార బట్టలు ధరించక ముందు ఆయన ఏ బట్టలతో ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆయన ఐగుప్తు దేశానికి బానిసగా తీసుకురాబడ్డాడు. ఎలా తీసుకురాబడ్డాడు అండి? బానిసగా తీసుకురాబడ్డాడు. బానిస వస్త్రాలు. తర్వాత ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన చేయని నేరానికి జైల్లో పెట్టబడ్డాడు. జైల్లోకి వెళ్ళిన వారు వస్త్రాలు వేరే ఉంటాయి లేవా? ఉంటాయి ఉండవండి. ఏదైనా మనం జైలు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ జైలు ఖైదీలకి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? ఒక నెంబర్ ఇస్తారు. 420 అనో 220 అనో 320 అనే నెంబర్లు ఉంటాయి కదండి. ఆ నెంబర్ ఏంటంటే వాడు చేసినటువంటి తప్పు తెలియజేస్తూ ఉంటుంది కదా. సో యోసేపు ఏ తప్పు చేయలా, ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో ఆయనకున్న వస్త్రాలు ఏంటంటే లోకానుసారంగా, లేకపోతే ఆయన ఐగుప్తు దేశానికి తీసుకురాబడినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే బానిస. ఈ బానిసగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనను గుర్తించారంటారండి? గుర్తించలా. ఈ బానిసగా తీసుకురాబడినప్పుడు ఎవరు కూడా ఆయనకు సెల్యూట్ చేయలే. ఆ బానిసగా ఉన్నప్పుడు ఎలా చూశారంటే చాలా దారుణమైన పరిస్థితి. ఆయనను ఆ గుంటలో నుండి లేపిన తర్వాత వాళ్ళకి అమ్మేసిన తర్వాత వాళ్ళు ఎలా తీసుకొచ్చారు యేసేపునంటే 2 చేతులు కట్టేసి సంకెళ్ళతో బంధించి వాళ్ళ ఒంట్ల మీద వెళ్తుంటే ఈయన కింద నడిపించారట. బానిస అంటే ఆయనకి ఏ కోరిక ఉండకూడదు. ఎవరైతే యజమానుడు కోరుకుంటాడో, యజమానుడు ఏ రీతిగా ఉండాలని ఆశిస్తాడో అదే రీతిగా ఉండాలి బానిస బ్రతుకంటే. ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన కోరికలు ఉండవు, ఇష్టాన్ని తీర్చుకోవడానికి ఉండదు. ఈ రోజున క్రైస్తవులు కనబడుతున్న మనము కూడా బానిసలుగా బ్రతుకుతున్నాం. ఏంటి బానిస అంటే? లోకానుసారమైనటువంటి ఆలోచనలతో, లోకానుసారమైనటువంటి తలంపులతో, లోకానుసారమైనటువంటి జీవితంతో, ఈ లోకానుసారంగా బ్రతకడానికి లోకానుసారమైన వాటికి బానిసలమైపోయాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ప్రశస్తమైన, లేకపోతే ఆ యొక్క నారబట్టలు ధరించి హుందాగా ఉండాలి ఈ లోకంలో. నీవు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా మనం ఆలోచన చేస్తే లోకంలో జీవిస్తున్న మనలను, లోకంలో బ్రతుకుతున్న మనలను, లోక ఆశలతో బ్రతుకుతున్న మనలను, లోకంలో జీవిస్తున్న మనలను తీసుకొని వచ్చి ఆయన పరిశుద్ధపరిచి ఆయన రక్తము చేత కడిగి మనకి ఇటువంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్నపు నారబట్టలు ధరింపజేశాడు. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి. ఆయన బిడ్డలమైన మనము కూడా ఎలా ఉండాలంటే రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా ఉండాలండి. కానీ మనం ఏం చేస్తున్నావు? నువ్వైతే మమ్మల్ని నువ్వు రాజు కాబట్టి నువ్వు మమ్మల్ని రాజకుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నావు. అయినప్పటికీ కూడా మేము ఏం చేస్తామంటే లోకంలో బానిస బతుకుతూ ఉంటాం. లోకంలో బానిస బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. బానిస బ్రతుకున్నంత కాలం నీకు విలువ రాదు, నీకు విలువ అనేది పెరగదు. ఎప్పుడైనా పెరుగుతుంది విలువ అంటే నీవు సన్నపు నారబట్టలు ధరించుకోవాలి. సన్నపు నారబట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాను నేను? రాజరికానికి సాదృశ్యంగా ఉన్నాయి. రాజు అయినటువంటి దేవుడు, రాజు అయినటువంటి వాళ్ళ తండ్రి మనకు అటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని పోగొట్టుకుంటున్నాం కదండి. దాన్ని ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. యోసేపు అలాగే. ఏసావు ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. ఏసావు దాన్ని విడిచిపెట్టేశాడు, పోగొట్టుకున్నాడు. చాలాసార్లు మనం వింటున్నాం ఈ మాట. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటే, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను పోగొట్టుకుంటే, రక్షణ పొందిన వారే ఏం చేస్తారంటే లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు.
లోకానుసారంగా బ్రతకడానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసుకుంది, ఆయన బిడ్డగా బ్రతకడానికి, ఆయన కుమారుడిగా బ్రతకడానికి, ఆయన కుమార్తెగా బ్రతకడానికి దేవుడు నిన్ను లోకంలోని ప్రత్యేకపరిచి ఆయన కుమారుడిగా కుమార్తెగా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈయనకు నారబట్టలు ధరింపజేశారో ఈయనకి సెల్యూట్ చేయండి, నమస్కారం చేయండి అనగానే ఐగుప్తి ప్రజలందరూ కూడా, ఐగుప్తులు ఎవరండి? దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తులు, విగ్రహారాధికులు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఎవరికి నమస్కారం పెడుతున్నారు, ఎవరికి వందనం చేస్తున్నారంటే దేవుని కుమారుడైనటువంటి యోసేపుకి నమస్కారం పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా కూడా నీకు ఈ భూమి మీద అనేకమైన వారు గౌరవం ఇవ్వాలి. లోకంలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు మనకు గౌరవం లేదు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాతే గౌరవం. ఆ గౌరవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం. బానిస వస్త్రాలు తీసివేయబడాలి. అందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు బానిసలుగా ఉండడానికి పిలువబడలేదయ్యా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సాతానుకు దాసులుగా ఉండడానికి పిలువబడలా, మీరు పాపానికి దాసులుగా ఉండడానికి పిలువబడలా, మీరు శాపానికి దాసులుగా ఉండడానికి పిలువబడలా, మీరు వ్యసనాలకు దాసులుగా ఉండడానికి పిలువబడలా. ఇదిగో నేను నా స్వర్గం ఇచ్చి మిమ్మల్ని కడుగుతున్నాను, కొంటున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను. మీరు ఇక నుండి నా కుమారులు, నా కుమార్తెలని ఆయన మనకు అవకాశం ఇస్తుంటే అవకాశాన్ని ఏం చేస్తున్నామండి? దుర్వినియోగపరుచుకుంటున్నాం. దుర్వినియోగపరుచుకుంటే తర్వాత మనం పొందుకోవాలని చూసినా కానీ ఏముండదండి? అవకాశం ఉండదు. కాబట్టి బానిస వస్త్రాలు పోయి ఏ బట్టలు రావాలి? నార బట్టలు రావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తర్వాత మనం చూద్దాం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ఇంకొక వ్యక్తి నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, చూడండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. చిన్న ప్రవక్తలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఎవరన్నా తెస్తే చదివేయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖమున నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఇక్కడ యెహోషువ ఏ వస్త్రాలతో ఉన్నాడటండి? మలినమైన వస్త్రాలతో ఉన్నాడటండి. దీని గురించి ఆలోచన చేస్తే దోషము, పాపమనే వస్త్రము, శాపమనే వస్త్రము ధరించుకున్నాడు యెహోషువ. ఎవరి పాపము, ఎవరి దోషం అంటే ఇశ్రాయేలీల పాపము, ఇశ్రాయేలీల దోషము ఆయన మీద వేసుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. సో అటువంటి మలిన వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆయన ఎక్కడ నిలబడ్డాడటండి? దూత ఎదుట నిలబడగా, దూత సముఖములో నిలబడి ఉండగా దూత చెబుతుందంటే దగ్గరున్న వారిని పిలిచి, ఇతని మైలుపడిన వస్త్రాలు తీసివేయండి, ఇతని యొక్క పాపాన్ని నేను క్షమించాను, ఇతని యొక్క దోషము నేను పరిహరించాను, కాబట్టి మలిన వస్త్రాలు తీసేసి ఏ వస్త్రాలు ధరింపజేయమన్నాడండి? ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రశస్తమైన వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు. దేవుడు మనలను మలినమైనటువంటి స్థితిలో నుండి దేవుడు లేవనెత్తాలని దేవుడు ఆశిస్తున్నాడు. మలినం అంటే ఏంటండి? అర్థం ఏంటి చెప్పండి? మలినం అంటే కుళ్ళినాను వచ్చా, వస్త్రాలు మలినం అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద బండి మీద వెళ్తున్నప్పుడు మన ఎదురుకుండా ఈ జీవీఎంసీ వాడు తుక్కుపట్టుకెళ్తూ ఉంటాడు. అది అలాగ పడుతూ ఉంటుంది వాటర్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, దాన్ని ఓవర్టేక్ చేయడానికి ముందు వెళ్ళిపోతూ ఉంటారు, ఆడి స్పీడ్కి వెళ్తూ ఉంటారు. అది ఒక డ్రాప్ వచ్చి మన షర్ట్ మీద కానీ బట్టల మీద కానీ పడి అనుకోండి, ఆ షర్ట్ ఉదిగేదాకా, బట్టలు ఉదిగేదాకా పంపే. చిన్న డ్రాప్ పడితే చాలు, పెద్ద డ్రాప్ పడవసలా
చిన్నది పడితే చాలు వాసన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా పాపం అనేటువంటి మలినం ఉంది. పాపం అంటే చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా, అవిధేయతే పాపం, మాట వినకపోవడమే పాపం, దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడమే పాపము. ఈ పాపము మనల్ని మలినము చేస్తుంది. ఆ పాపము మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. ఈ పాపము మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా వెళ్ళకుండా చేస్తుంది. ఆ మలినము పోవాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గర రావాలండి? ఆ పాపాన్ని తీసే యేసే దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఎక్కడ నిలబడ్డాడు? దూత సముఖము ఎదుట నిలబడ్డాడు. దూత ఆయన మలిన వస్త్రాలను చూసింది. పాపం ఏంటి నిలగైపోయాడేంటి, ఏంటి ఇక పాపం అనే మలినం ఏంటి, ఈయన పట్టి పీడిస్తుంది. దూత వెంటనే చెప్తుంది, అక్కడ ఉన్న వారందరిని, అక్కడ ఉన్న వారిని పిలిచి ఏం చెప్తుందండి? ఈయన మలిన వస్త్రాలు తీసేయండి, మైలు వస్త్రాలను కింద రాబడి ఉంది. ఈయన మైలు వస్త్రాలు తీసేయండి. తీసేసి అంటున్నాడు, ఈయన దోషాలు నేను క్షమించాను, ఈయన పాపాలు నేను క్షమించాను. క్షమించబడిన తర్వాత ఆయనకి ధరింపజేసినటువంటి వస్త్రం ఏంటంటే ప్రశస్తమైన వస్త్రం, అంటే శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆయన శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపజేశాడు. మరి నీకు శ్రేష్టమైన వస్త్రం వద్దా? ఇంకా పాపంలోనే ఉంటావా? ఆ బ్రతుకులోనే ఉంటావా? ఆజ్ఞను మీరుతూనే ఉంటావా? దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడవా? దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇంక ఎప్పుడు చూసినా ఆదివారం ఆరాధన, శుక్రవారం ప్రార్థన, వీటికి అటెండ్ అయిపోతూ ఉంటాం. కానీ ఏం విడిచిపెట్టమండి? ఏం విడిచిపెట్టాం? చేస్తున్నటువంటి దేవునికి ఆయాసకరమైన తప్పులు మనం విడిచిపెట్టాం. తప్పులు ఏం చేస్తూ ఉంటామంటే ఒకసారి మనం కప్పి పెట్టుకుంటూ ఉంటాం. ఏ తప్పు అయినా కానీ బైబిల్లో నేను ప్రభు చిత్తమైతే చెప్తాను, మనము చేసే ప్రతి దానికి కూడా మనం దేవుని ఎదురు లెక్క చెప్పాలట. మాట్లాడే ప్రతి మాట కానీ ఉంటుంది బైబిల్లో. అందుకని నోరు ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మాట్లాడే ప్రతి మాటకు ఎవరి దగ్గర లెక్క చెప్పాలి? చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. చూసే ప్రతి చూపుకి దేవుడి లెక్క చెప్పాలి. నేను జ్ఞాపకం చేశాను, ప్రతిది కూడా నిమిషాలతో సహా దేవుడు రాస్తాడటండి. నిమిషాలతో సహా దేవుడు రాస్తాడు. ఎప్పుడు ఏ టైంలో నువ్వు ఎలాగ ఆలోచన చేసావో, ఎలా మాట్లాడావో, ఎలాగా చూసావో, ఎలాగ నువ్వు ఏ పనులు చేసావో అన్నీ కూడా ఆయన దగ్గర లిఖించబడుతూ ఉంటాయి. ఇక్కడ సీసీ కెమెరాలను తప్పించుకోవచ్చు కదండి. సీసీ కెమెరా ఉందని ఆ బండి మీద వెళ్తున్నప్పుడు సీసీ కెమెరా ఉందని ఆ హెల్మెట్ పెట్టేసుకున్నట్లుగా తప్పించుకెళ్ళిపోవచ్చు. కానీ ఆ సీసీ కెమెరా ముందు ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు ఉండదు. ఆయన దగ్గర నిలబడిన తర్వాత ఆయన అంటూ ఉంటారు, రే శామ్యుల్గా, నేను అనుకుంటా, రే శామ్యుల్, ఇదిగో పలానా రోజున పలానా టైంలో నువ్వు ఇలా చేసావు, ఒకడానికి ఉండదు అక్కడ. లేదు ప్రభా, లేదు ప్రభా, అలా చేయలేదు ప్రభా, అలా మాట్లాడలేదు ప్రభా. ఇదిగో అవసరమైతే ఏం చేస్తాడైనా రికార్డింగ్ చేసి మరీ వినిపిస్తాడు, రికార్డ్ చేసి మరీ వినిపిస్తాడు కదండి. ఇదిగో మాట్లాడేది నువ్వేనా అని ఇంకా మాట్లాడడానికి వేరే ఉండదు. ఇంకా వీడియో క్లిప్పింగ్ కూడా అన్నట్ట. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మలిన వస్త్రాలు, ఏ మలినంతో నువ్వు నిండిపోయావో ఒకసారి ఆలోచన చేయి. ఏ మలినముతో నిండిపోయిందో. అందుకంటే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత దాంట్లో పట్టుకుని ఎలాడుతున్నాం అనుకోండి, దేవుడి దగ్గర నిలబడలేమండి. దేవుడితో సహవాసం చేయలేమండి. ఇక్కడ మందిరాల్లో సహవాసం చేయొచ్చేమో కానీ ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట మనం నుంచున్నప్పుడు ఆయన ముఖము చూడటానికి కూడా మనకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే మనలో ఏముంది? మలినం ఉంది కాబట్టి. సో పాపం అనే మలినం నుండి విడుదల పొందాలని ప్రవాసిస్తున్నాడు. ఆ మలిన వస్త్రాన్ని తీసి ఏ వస్త్రాన్ని ఇస్తాడన్నాడైనా? ప్రశస్తమైన వస్త్రము, శ్రేష్టమైనటువంటి వస్త్రము దేవుడు ధరింపజేసి నిన్ను ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఆయన నిన్ను ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూద్దాం ఇంకా ఏ వస్త్రాలు కానీ 7 వస్త్రాలు నేను చెప్పని భయపడద్దు. ఓకేనా?
7 వస్త్రాల గురించి రాసుకున్నాను నేను. 7 వస్త్రాలు ఒక టైం ఉంటే చెప్తాను. ఆ టైం కిందకు వచ్చేదంటే 3 వస్త్రాలతో నా కింద భయపడద్దు. ఎవరు కూడా టైం ఏమి చూడవద్దు. ఓకేనండి. నాకు ఆలోచన చేస్తూ ఉంటుంటే ఒక మాట గుర్తొచ్చింది అన్నమాట. మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? వాచ్లు ఇచ్చాడు, ఫోన్లు ఇచ్చాడు కదా. ఇచ్చాడు లేదు? ఏం చూడాలి? టైం ఎక్కువైతే ఏం చూడాలి? వాచ్ చూడాలి, ఫోన్ చూడాలి. కానీ ఏం చూస్తాం? ఇప్పుడు లెక్చరర్స్ లేకపోతే ఆంటీ గారు, ప్రిన్సిపల్ గారు కదా, వీళ్ళకి 45 మినిట్సే. అంతేనండి, 45 మినిట్సే. వాళ్ళకి ఏం చెప్పాలి? పాఠం చెప్పాలి. మేము చదువుకున్నాం కదా, మేము కాలేజీకి వెళ్ళాం. ఒకవేళ 45 మినిట్స్లో పాఠం అయిపోయింది అనుకోండి, బయటికి లోపల తిరిగేస్తుంటారు కదా. బయటికి లోపల తిరుగుతూ ఉంటాడు. వాడికి గంట కొట్టాడు అక్కడ. ఎవరో అటెండర్ గంట కొట్టడు. బయటకు వచ్చి 45 మినిట్స్ అయిపోతే ఇంకేం చెప్పడానికి ఉండదు అక్కడ. కానీ బయటకు వచ్చేసి ఆడు ఎక్కడికి వెళ్తుంటారు పాపం, ఎక్కడికి చదువుతూ ఉంటారు. మా లెక్చరర్స్ అలాగే రే గంట కొట్టరా, టైం అయిందని ఎవరు అన్నమాట. సో అంటే నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తానంటే, ప్రభు సన్నిధిలో ఒక 5 నిమిషాలు లేట్ అయినా లేకపోతే 10 నిమిషాలు లేట్ అయినా ఏమైపోతుంది? ఆంటీ గారు అంతా జ్ఞాపకం చేశారు. మనం ఎంత వాళ్ళ రోజుకి అంతా జ్ఞాపకం చేశారా? ఎంతమంది మర్చిపోయారు? చేతులు 2 గంటల 40 నిమిషాలు. ఓ 10 నిమిషాలు ఎగస్టైతే ఏమైంది? ఓ 15 నిమిషాలు ఎగస్టైతే ఏమైంది? జీతం రాదా? అక్కడ జీతం రాకపోవచ్చు, ఇక్కడ జీతం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా ఉన్న మనము, ఆయన అంటున్నాడు, నీ యొక్క బానిస వస్త్రాలు తీసేయాలి, నారబట్టలు ధరింపజేస్తున్నాను, మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు తీసేయాలని ప్రభు ఆశిస్తున్నాను. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చూడండి, మార్కు సువార్త క్షమించండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. ఇదంతా ఈ మాట చెప్పగానే ఒకటి గుర్తొచ్చేది మనకి. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ ఒక ఆయన కనబడుతూ ఉంటాడు మనకి. అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. చదువు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బాధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయన దానిని. అందుకు యేసు, వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. సో దీని మీద చాలాసార్లు మెసేజ్ ఇచ్చి ఉంటాం. మనం చాలా మెసేజ్లు విని ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక గుడ్డోడు ఉన్నాడు. ఈ గుడ్డోడు యొక్క పని ఏంటంటే, ప్రతిరోజు కూడా ఆ మిడ్ల దగ్గర లేకపోతే తోపక్కలో తీసుకొచ్చి ఒక గుడ్డ పరిచేవారు. అడిగి ఆ గుడ్డ మీద కూర్చోబెట్టి, ఆ వస్త్రం మీద కూర్చోబెట్టేవారు. మీరు ఎప్పుడైనా అలాగా ఫ్లైఓవర్ కింద వెళ్ళినప్పుడు చాలా మంది కనబడుతూ ఉంటారు. మనకి వాళ్ళ వస్త్రాలు ఎలా ఉంటాయి? చాలా తెల్లగా ఉంటాయి కదా. చాలా తెల్లగా ఉంటాయి కదండి. మీరు వెళ్తుంటారు, భోజనం పెట్టుకెళ్తుంటారు కదా అప్పుడప్పుడు కదా. చాలా తెల్లగా ఉంటాయి. వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళ కింద పరుచుకునే బట్టలు కానీ చాలా తెల్లగా ఉంటాయి కదా. మాసిపోయి ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడే ఆ వాసన భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి వీడిది. కానీ గుడ్డోడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతిరోజు అక్కడ కూర్చుంటున్నాడు. ఎవరో తీసుకొచ్చి కుటుంబ సభ్యులు వేసి కూర్చోబెడుతున్నారు, దాని మీద కూర్చుంటున్నాడు. దాని మీద కూర్చొని భిక్షాటన చేసుకుంటున్నాడు. గుడ్డోడు కాబట్టి కనబడదు కాబట్టి వాడికి వినబడింది. ఏమైందండి? వినబడింది ఏంటంటే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దారి గుండా వెళ్తున్నాడన్న విషయం ఆయనకు వినబడింది. ఎవరో చెప్పుకుంటుంటే విన్నాడు. వింటున్నప్పుడు వీడు చేస్తున్న పని ఏంటంటే, దేవుణ్ణి పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. అంతమంది జనంలో కూడా యేసు ప్రభు ఎవరి మాట విన్నాడంటే, ఆ గుడ్డోడి మాట. ఆయన పిలిచే పిలుపుకు ఆయన ఆగిపోయి వాడిని నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పగానే వాడు ఏం చేశాడంటే, దిగ్గున లేచాడటండి. అక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఏం చేశాడు? వాడు కూర్చున్నటువంటి వస్త్రాన్ని ఇసిరేసాడుగా పడేసాడు, తీసేసి. దీంతో నాకు ఇంకా అవసరము లేదు.
దీంతో నాకు ఇంకా పని లేదు. ఆడు స్వస్థపడలేదు, అప్పటికి స్వస్థపడ్డా, స్వస్థపడలా, బాగుపడలా, ఆడికి చూపు రాలా. కానీ ఏమి విసిరేసాడండి, ఆయన కూర్చున్నటువంటి వస్త్రాన్ని తీసి అవతల పడేసాడు. పాడేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు అన్నారు, ఏం చేయాలి నీకంటే, వాడు అన్నాడు, నేను చూడాలని ఆశపడుతున్నా. ఒకవేళ ప్రభు ఇలాగనే ఉండాలి, ఏమనంటే వెంటనే మట్టి తీసేసి ఆడి కళ్ళు మీద పెట్టేసి స్వస్థత పొందావు పో అని ఉన్నాడు. కానీ అక్కడ అల్లా, అక్కడ విశ్వాసం, వాడి విశ్వాసం చూడండి. వాడి యొక్క జీవనాధారం ఆ బట్ట, ఆడు కూర్చున్న వస్త్రం వాడి జీవనాధారం. ఒకవేళ వాడికి కళ్ళు రాకపోతే వెళ్ళి దాని మీదకే వెళ్ళాలి. కానీ వాడి విశ్వాసం ఎలా ఉందంటే, దీంతో నాకు ఇంకా పర్లేదు అని విసిరి పాడేసి ఏం చేశాడండి, ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినోడు మరలా ఎక్కడికి వెళ్ళదంటే ఆడు పడేసిన వస్త్రం దగ్గరికి వెళ్ళాల. పడేసినటువంటి వస్త్రం దగ్గరికి వెళ్ళాల. ఏం చేశాడు, చూపు పొంది ప్రభువును స్తుతించుచు వెళ్ళిపోయాడు. ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున కూడా చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారు. ఎవరండి గుడ్డోళ్ళు? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఉన్నారు. ఇంకా ఎక్కడేసిన గొంగలంటే అక్కడే. వాళ్ళు మాకు మాట చెప్పాలంటే పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దానిని శక్తిని ఆశ్రయించలేనటువంటి క్రైస్తవ అంధత్వంలో మునిగిపోతున్నటువంటి గుడ్డోళ్ళు ఉన్నారు. గుడ్డోళ్ళకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బాబు అక్కడే ఉండొద్దు, నువ్వేరా, పైకి రా, బయటికి రా. సో ఇంకొక రీతిగా చెప్పవచ్చు, ఈ రోజున మనం చూస్తుంటే మన భారతదేశంలో భయంకరమైనటువంటి గుడ్డితనం. ఎటువంటి గుడ్డితనం అంటే మతం అనే గుడ్డితనం. ఆ మతంలో నుంచి ఎవడ బయటికి రావట్లా, వస్తున్నాడండి. మతము గుడ్డితనం కలుగు చేస్తుంది, మార్గం ఏం చేస్తుంది, చూపును దయచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మతము గుడ్డితనం కలుగు చేస్తుంటది. ఈ మతాన్ని పట్టుకుని మా మతము మా మతము మా మతము. క్రైస్తవం అనేది మతము కాదు, గుర్తించుకోండి. క్రైస్తవం అనేది మతము కాదు. క్రైస్తవం అనేది ఏంటి, మార్గము. ఏ మార్గం అండి, నిత్య జీవానికి మార్గము. ఈ నిత్య జీవానికి మార్గంలో ఎవరు నడుస్తారంటే చూపు కలిగిన వాళ్ళే నడుస్తారు. చూపు లేని వాళ్ళు నడవగలరా? నడవలేరు. చూపు కలిగిన వాళ్ళే నడవాలి. ఎందుకంటే ఒక వీడియో, ఒక ఇమేజ్ చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఒక 2 డోర్స్ ఉంటాయన్నమాట. ఒక దగ్గర ఏమో నరకం అని రాసి ఉంటుంది, ఒక దగ్గర ఏమో పరలోకం అని రాసి ఉంటుంది. సో చాలా మంది వెళ్తూ ఉంటారు, ఒకే రోడ్లో వెళ్తూ ఉంటారు. నిజమైన చూపు కలిగిన వారు ఏం చేస్తారంటే పరలోకాన్ని చూస్తారు. అక్కడ కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారంటే ఆ నరకం అనే బోర్డు రాసి ఉంటుంది, అక్కడే ఎక్కువ మంది ఉంటారు. నువ్వు అక్కడ ఉండడానికి అది ప్రభుని ఏర్పాటు చేసుకుంది. నరకం మనకి ఎలా కనబడుతూ ఉంటుందంటే చాలా అందంగా కనబడుతూ ఉంటుందండి. నరకం ఎలా కనబడుతూ ఉంటుంది, మనకి చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను. 10 రూపాయలు ఈ వేసవకాలం వచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. 10 రూపాయలు ఏంటది, థమ్స్అప్ కదండి. 10 రూపాయలు థమ్స్అప్ ఏం చేస్తూ ఉంటాడు, మహేష్ బాబు హెలికాప్టర్లంతా పైనుంచి కిందకి వెళ్తాడు, సముద్రంలోకి వెళ్ళిపోయి మళ్ళా ఆ స్టీమర్ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఏంటంటే ఆ పైనుంచి పడిపోతూ ఉంటుంది. ఆ 10 రూపాయలు థమ్స్అప్ బాటిల్ దాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. ఆ స్టీమర్ మీద వెళ్ళి పట్టుకుంటాడు, దాన్ని తాగుతాడు, వెంటనే వచ్చేస్తుంది. నరకం కూడా అలాగే కనపడుతుంది. అలా చూపిస్తాడు. ఎవడాడు, సాధారణంగా అలా చూపిస్తూ ఉంటాడు. ఇది మగవాళ్ళ గురించి చెప్పాడు, ఆడవాళ్ళ గురించి కూడా మాట చెప్తాను చూడండి. 5 అంటూ ఉంటుంది అలాగా 5 రూపాయలకి. ఏంటి, పేరు ఎవరు కదండి. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఒకటి చెప్తాడు. రాసుకుంటే తెల్లగా వచ్చేస్తారు, రాసుకుంటే మీ మొదలైనటువంటి ఆ యొక్క ముడతలు పోతాయి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు తెలుగు రాలేదు, ముడతలు పోతాయి. ఆ డిమార్ట్కి వెళ్ళినప్పుడు పాండ్స్ అనేది ఒకటి ఉంటుంది, ఫేస్ క్రీమ్ ఉంటుంది. తెచ్చుకున్నారు, రాసుకుంటుంటే మా పెద్ద బాబు ఉంది, డాడీ నాకులాగా అయిపోతున్నా, డాడీ రాయిగా అందనమాట. సో ఏది కాదు, నరకం ఎలా నరకాన్ని ఎలా చూపిస్తాడంటే వాడు అంత అందంగా చూపిస్తూ ఉంటాడు. దానికి ఆకర్షితులైపోయి చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చేసిన పని ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, అంధత్వములో నుండి చూపులోనికి నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధత్వము బ్రతికే, గుడ్డి బ్రతికే,
కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత వాడి జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆడు ఎక్కడ కూర్చుంటాడు ఆలోచన చేస్తే ఆడి గురించి రాయబడలేదు. కానీ తర్వాత ఆడు ఎక్కడ కూర్చుంటాడు, ఏ వస్త్రాలు ధరించుకుంటాడు, ఏ వస్త్రాలు ధరించుకుంటాడు? వెళ్ళి మళ్ళా కూర్చుంటాడా? ఆ మాసిపోయిన వాళ్ళతో కూర్చుంటాడా? ఆ యొక్క కంపు కొట్టు వాళ్ళతో కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడు? ఊరి పెద్దల దగ్గర కూర్చుంటూ ఉంటాడు. వారి యొక్క స్థితి మారిపోయింది, వాడి పరిస్థితి మారిపోయింది. ఈ రోజున ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ అంధత్వంలో ఉన్నావో తెలియదు కానీ, ఏ గుడితనంలో ఉన్నావు, క్రైస్తవుడివే, దేవుని బిడ్డవే, ఏ అంధత్వము నిన్ను కమ్మేస్తుందో దాని నుండి విడుదల పొందాలని, విడుదల పొంది యేసయ్య దగ్గరకు వస్తే ఎటువంటి అంధత్వమునైనా కానీ ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆయనకు నువ్వు ప్రార్థించగలిగితే, మొర్రపెట్టగలిగితే, అంతమంది జనాంగంలో కూడా ఈ గుడ్డువాడు పలికినటువంటి కేకలైన కనబడ్డాయి. ఈ రోజున మనం ఎంతమంది అనుకోవచ్చు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా బాధలు వింటాడా అని అనుకుంటే దావీదు మనకి ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా కానీ దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీవు కూడా ప్రార్థన చేస్తే, ప్రభుత్వ ఈ గుడ్డుతనంలో ఉన్నాను ప్రభా, ఈ యొక్క ఆలోచనలో ఉన్నాను ప్రభా, ఈ భయంకరమైన తలంపులో ఉన్నాను, ఈ యొక్క గుడ్డితనంలో నేను విడిపించు ప్రభా అని ప్రార్థన చేయగలిగితే ఆయనని అంధత్వం నుండి తొలగించి చక్కని చూపు దయచేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగించేస్తాను, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఒకటి, బానిసనే వస్త్రాలు తీసేసి ఏ వస్త్రాలు ఇచ్చాడండి? ఏ వస్త్రాలు ఇచ్చాడు? నారబొట్టగలిగినటువంటి, అంటే హుందాతనము కలిగినటువంటి, రాజుతో సమానముగా ఆ యోసేపుకి దేవుడు అనుగ్రహించాడు. యెహోషువ మలిన వస్త్రాలు తీసేసి ఏ వస్త్రాలు ధరింపజేశారండి? ప్రశస్తమైన వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు ధరింపజేశాడు. ఈ గుడ్డోడికి కూడా ఆ చీకిపోయినటువంటి, మాసిపోయినటువంటి ఆ బట్టను విడిచిపెట్టేశాడు. ఆ గుడ్డితనంలో బయటకు వచ్చాడు, ప్రభు యొక్క మార్గంలో నడిచాడు. ఆడి జీవితం మారిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఆడి జీవితం మారిపోయింది. మనందరికీ తెలిసిందే స్టోరీ. చాలా మంది తప్పిపోయిన కుమారుడు రాయబడి ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు మాట్లాడుతూ ఉంటారు. వీడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, లోక శుభవార్త 15:22 తర్వాత చూడండి, మీరు వెళ్ళిన తర్వాత లోక శుభవార్త 15:22 వచ్చిన ఆడి గురించి మనం ఆలోచన చేస్తే, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆస్తిని పంచుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, అంతా పోయింది ఆడి దగ్గర. స్నేహితులు మోసం చేశారు, ఆస్తి అంతా అయిపోయింది. తన బ్రతుకు ఏమైపోయిందంటే పందులు తినే గుడ్డు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడి బ్రతుకు ఎలాగైపోయిందంటే మాసిపోయిన గడ్డం, ఆడి బ్రతుకు ఎలాగైపోయిందంటే చిరిగిపోయిన వస్త్రాలు, కప్పు కొట్టే జీవితం. పందుల దగ్గర మంచి స్మెల్ వస్తుంది కదా, సెంటి స్మెల్ వస్తుంది కదా, అటు దరిదాపులోనే వెళ్ళమను. అటువంటి పరిస్థితి అయింది. తిండి లేదు, ఆహారం లేదు. వారికి జ్ఞానోదయం కలిగింది. నేను నా దేవునికి, నా తండ్రికి నేను చాలా భయంకరమైన పాపం చేశాను. నేను నా తండ్రికి కుమారుడుగా అనిపించుకున్నట్టు కంటే, నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉన్నారు కదా, నా తండ్రి దగ్గరికి అంటూ ఉంటాను, అయ్యా డాడీ డాడీ అన్ను, అయ్యా నీ దగ్గర అనేకమైన పనులు ఉన్నారు కదా, ఆ పనుల్లో నన్ను ఒక్కడిగా చేసుకోవా? ఏ బాత్రూమ్లు కడుగుతాను, లేకపోతే ఆ యొక్క గ్రైండర్ దగ్గర పనిచేస్తూ ఉంటాను, మొక్కలు నాడుతూ ఉంటాను, ఇంటి దగ్గర నన్ను పెట్టుకోవా అని ఆలోచనతో వస్తున్నప్పుడు దూరం నుండి తండ్రి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూరం నుండి తండ్రి చూశాడు. వీడు వెళ్ళిపోయాడు కదా, వీడు పాడైపోయాడు, వీడు అవసరంలో అనుకున్నాడా? దూరం నుండి తండ్రి చూసి పరుగు పరుగున వెళ్ళి ఏం చేశాడండి? మాసిపోయిన గడ్డలతో, చిరిగిపోయిన వస్త్రాలతో, కంపు కొడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుమార్ని కౌగలించుకుని ముందు పెట్టుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడంటే, అక్కడ రాయబడి ఉంటుంది, నేను చెప్పిన వాక్యంలోనే అక్కడ రాయబడి ఉంటాడు. ఏం చేశాడండి? ఏ వస్త్రాలు ధరింపజేసాడండి? ఆడి గడ్డ తీసేసాడు, మాసిపోయిన గడ్డ శుభ్రంగా తలస్నానం చేయించాడు. ఒరే వీడికున్న ఈ చిరిగిపోయిన, మాసిపోయిన ఈ కంపు కొట్టే వస్త్రాలు తీసేయండి, వీడికి రాజ వస్త్రాలు ధరించాడు. నా కుమారుడు, నేను కన్నా కుమారుడు వీడు. ఏదో తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, మరలా నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి వీడు బాగొట్టుకున్నది నేను మరలా ఇస్తాను అని చెప్పి ఆ వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు
ధరింపజేసి తన కుమారుడిగా మరలా అంగీకరించాడు. తప్పిపోయిన కుమారుడి కన్నా తండ్రి ప్రేమించిన కుమారుడు అంటే ఇంకా బాగుంటుంది కదండి. ఎవరు ప్రేమించిన కుమారుడు? తండ్రి ప్రేమించిన కుమారుడు. ఈ రోజున నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ రోజున నిన్ను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి శాపంలో కూరుపోయినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను వేడిపిస్తున్నా, పీడిస్తున్నా, పట్టి పీడిస్తున్నా, దాని నుండి బయటకు రాలేకపోతున్నావేమో. కానీ ప్రభు అన్నాడు, ఈ రోజు బయటికి రా. బయటకు వచ్చి ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన గురించి రాయబడి ఉందండి, ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. ఎందుకోసం? నువ్వు ఆయన దగ్గరికి వస్తావని. నువ్వు ఆయన దగ్గరికి వస్తావని. ఎంత ఘోర పాపులనైనా కానీ ఆయన ఏం చేయగలరండి? క్షమించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే చిరిగిపోయిన వస్త్రాలు తీసేస్తాడు. చేతి కొంగలు తొడిగాడు చిన్న కుమారుడికి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు. ఇంకో పని చేశాడు తెలుసండి, అందరిని పిలిచాడు. అందరిని పిలిచి, వెళ్ళిపోయిన నా కుమారుడు మరలా వచ్చాడు కాబట్టి నేను విందు చేస్తున్నాను రండి అని ఆ విందుకి అనేకమైన వారిని ఆహ్వానించి, నీవు దేవుని దగ్గర రాగలిగితే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా, బానిస బతుకుతున్నావా విడిచిపెట్టే, మలినంతో కూడుందా నీ బ్రతుకు విడిచిపెట్టే, పాపపు స్థితిలో ఉందా నీ బ్రతుకు దాన్ని విడిచిపెట్టే, తప్పిపోయే వైపు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే కోల్పోయినవన్నింటినీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి మనలను ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. వస్తావా ప్రభు దగ్గరికి? వచ్చి నీ జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పిస్తావా? వచ్చి ప్రభు దగ్గర నీ యొక్క జీవితాన్ని పెట్టగలవా? పెట్టగలిగితే ఆయన ఎంతటి ఘోర పాపులనైనా క్షమించి ప్రేమించి హక్కుని చేర్చుకున్న దేవుడు ఆయన ఉన్నాడు. విడిచిపెట్టే దమ్ము ధైర్యం నీలో ఉండాలి. ఏమన్నాలండి? మనకి ఎలా చెప్తే కొంచెం పోచం అవుతుంది అంటే, విడిచిపెట్టే దమ్ము నీలో ఉండాలా, విడిచిపెట్టే ధైర్యం నీలో ఉండాలా. కానీ మనం ఏం చేయమంటే ఇక్కడ ఎలాగే ఉంటాం. ఎలా ఏమవుతుంది కావండి? మా ఊర్లో సంక్రాంతి రోజున అవుతుంది, గంగిరేది అవుతుంది. ఈడు ఏం చెప్తాడు? వెనకాల కుప్పు అని ఊపుతూ ఉంటాడు, ఈడు కొడతా ఉంటాడు. అమ్మ అయ్యగారికి దండం పెట్టాను కానీ ఏముంటుంది అది ఇలాగా అలా ఊపుతాం ఇక్కడ చర్చిలో. కానీ తర్వాత ఏం చేస్తామండి? ఆ గేటు దాటగానే మళ్ళీ దులుపుని వెళ్ళిపోతాం. అలా వద్దండి. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన వస్తానన్నాడు, వస్తాడు. వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎత్తబడే గుంపులో ఉండాలా, ఆయన ఎదుట నిలబడే జీవితంలో కలిగి ఉండాలి, నీవైనా నేనైనా. అందుకని ఇంత కఠినంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేస్తున్నాడు. అట్టైనా పర్వాలేదు, మాడిపోయినా పర్వాలేదు. కావండి, అట్టు మాడిపోతే తినం కదా. అట్టైనా పర్లేదు, మాడిపోయినా పర్లేదు. కానీ నువ్వు మాత్రం ఏం చేయాలా? నీ జీవితము పరిశుద్ధపరచబడాలి. ఈ దినాలు ఎలాంటి దినాలంటే సరి చేసుకునే దినాలు, సరి చేయబడే దినాలు. ఎవరినైనా కానీ ఆయన ఉపేక్షించడండి. అమ్మో నేను చాలా జ్ఞానవంతుడని అయితే ఏంటి? లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఆంటీ గారు సోవా, నీ జ్ఞానం ఏంటి? నీ ఆస్తి ఏంటి? నీ అంతస్తు ఏంటి? నీ అందం ఏంటి? నీ చదువు ఏంటి? ఆయన దగ్గర ఏముండవు అండి. ఆయన దగ్గరికి ఏం పట్టుకెళ్ళాం మనం? పట్టుకెళ్దామా? పట్టుకెళ్ళే అవకాశం కూడా లేదు. రిక్తులుగా వచ్చావు, రిక్తులుగానే వెళ్ళాలి. ఈ భూమి మీద సంపాదించిన ఏది కూడా నువ్వు పట్టుకెళ్ళావు. నీ చదువు, నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం, నీ అందం ఏది పట్టుకెళ్ళావు. ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన నీతో ఈ మాట అనాలి, నా కుమారుడు, నా కుమార్తె ఫలానమ్మకంగా భూమి మీద పనిచేసావు, నా సాక్షిగా బ్రతుకావు, రా నాతో పాటు కలిసి, నాతో పాటు నువ్వు సహవాసం చేయి. నీ కొరకు నేను ఏం చేశాను? ఇదిగో ఈ స్థలాన్ని సిద్ధపరిచానని ఆ స్థలంలో నిన్ను పెట్టి ఆయన నీతో కూడా ఉండి, నువ్వు ఆయనతో కూడా ఉండి సంతోషించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి మెండుగా నిండుగా దయచేయుగాక.